హాయ్ హలో నమస్తే అండి. మనము ఇప్పుడు కొయ్యలగూడెం దగ్గర హైదరాబాద్కి జస్ట్ 35 కిలోమీటర్ రేడియస్లోనే మనకు డిటిసిపి విత్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ నుంచి మనతోటి బాలరాజు గారు ఉన్నారు. దీనికి సంబంధించిన విషయాలన్నీ తనని క్లుప్తంగా అడిగి తెలుసుకుందామండి. నమస్తే బాలరాజు గారు. నమస్తే సార్. సో సిటీకి చాలా దూరం అని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారండి? దాంతో పాటుగా మీకు దిల్సుఖ్ నగర్ నుంచి డైరెక్ట్గా బస్సు మన సైట్ ముందు నుంచే పోతుంది. ఓకే. సో సిటీ బస్సు మనకి సైట్ ముందు నుంచి పోతుందంటే సిటీలో ఉన్నట్టే కదా. 100%. మరి విలేజ్లకైతే సిటీ బస్ రాదు కదా. మరి అది దూరం ఎట్లయితుంది? అవును. సో ఎప్పుడు కూడా మీరు దూరం అనేది ఆలోచించొద్దు. మనకున్న బడ్జెట్కి మనం వెళ్ళిన దగ్గర మనకు బడ్జెట్లో వస్తుందా లేదని మాత్రం ఆలోచించాలి. సో ఇది దూరం అనేది కాదండి. సో చూసారు కదా. సో దూరం అనేది మనము మైండ్లో పెట్టుకుంటే ఏమైతే మనం ఫ్యూచర్ని మనము దృష్టిలో పెట్టుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నాం కాబట్టి 35 కిలోమీటర్స్ అనేది పెద్ద మనకి వేరియేషన్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నట్టు నేను వచ్చిన దారిలో చూస్తున్నాండి వెయిట్ ఫ్లైఓవర్స్ ఓపెన్ అయినాయి. సో దానిలో పోల్చుకుంటే మనకి జస్ట్ 35 మినిట్స్లోనే మనం ఇక్కడికి రావడం జరిగింది. హైదరాబాద్ విలేజ్ అండి. ఓకే. విలేజ్కి జస్ట్ 200 మీటర్స్ రేడియస్లో ఉన్నాం మనం. ఓకే. అంటే రేపు మనం ఇప్పుడు యాక్చువల్గా ఈ డెవలప్మెంట్స్ మనం 6 to 8 monthsలో మొత్తం ఆల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ చేస్తామండి. ఓకే. కంప్లీట్ చేశాక ఎవరైనా తీసుకున్న కస్టమర్ మనం ఇక్కడ కట్టుకొని ఉండాలనుకుంటే చాలా హ్యాపీగా కట్టుకొని ఉండొచ్చు. ఎందుకంటే మనకు పక్కనే ఉన్నది, మనకు కావాల్సిన ప్రతి ఎవ్రీథింగ్ ఇక్కడ దొరుకుతాయి. ఓకే. సో అది కాకుండా మనకు డైరెక్ట్గా దిల్సుఖ్ నగర్ నుంచి బస్సే ఉంది. వచ్చి వాళ్ళు ఏదైనా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుంటే హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ కాలేజ్ కానీ వాళ్ళకి నీడీ ఉంటుంది కాబట్టి అవి ఇక్కడ ఏమైనా మీరు దగ్గరపాటులో ఈ వెంచర్ దగ్గరలో ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు యాక్చువల్గా మనకి కొయ్యలగూడెం అండి కరెక్ట్గా 8 kilometers రేడియస్లో ఉంటుంది. హైవేలో ఉంటుంది మనకు. 8 kilometers అంటే మనం ఆల్మోస్ట్ 10 minutesలో వెళ్తాం. ఇప్పుడు మనం ఏది హాస్పిటల్ అయినా ఎమర్జెన్సీ 10 నిమిషాల్లో మనం చేరుకోగలుగుతాం. సో రోడ్ అనేది మనకు రోడ్ హ్యాపీగా బీటీ రోడ్ 10 minutesలో వెళ్తున్నాం కాబట్టి మనకు అట్లాంటి ప్రాబ్లం ఉండదండి. దాంతోపాటుగా మనం వీళ్ళందరూ ఒక కమ్యూనిటీని ఫామ్ అయిన తర్వాత మనం ఇక్కడ ఒక క్లినిక్ కూడా ఏర్పాటు చేస్తామండి ఫ్యూచర్లో. సూపర్. సో చూస్తున్నారు కదండి, మనకు ఈ వెంచర్ గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి దీంట్లో అన్ని ఫెసిలిటీస్ హెల్త్ పరంగా కానీ గ్రాసరీస్ పరంగా కానీ ఇక్కడ డెవలప్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని బాలాజీ గారు చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం మనకు సమస్త నారాయణపూర్ ఎక్కడైతే ఉందో దానికి జస్ట్ మనం 3 kilometers ఉంటామండి. సో అక్కడ నుంచి మనకి కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది. సో మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా బాలాజీ గారిని కాంటాక్ట్ అవ్వండి. అసలు డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి? మనకు డ్రైనేజ్ అండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. ఓకే. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. ఓకే. సో మ్యాక్సిమం మీకు 1 monthలో డ్రైనేజ్ కంప్లీట్ అవుతుంది. ఓకే. దాని తర్వాత మనము రోడ్స్, ఓకే, తర్వాత పార్క్స్, ఓకే, అంటే స్టెప్ బై స్టెప్ డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. అంటే మనకు డిటిసిపి నార్మ్స్లో ఏవైతే డెవలప్మెంట్స్ ఉంటాయో మేజర్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా మనం విత్ ఇన్ టైంలోనే మనం కంప్లీట్ చేస్తామండి. మీకు రిమైనింగ్ ఎమ్యూనిటీస్ అనేవి డెవలప్ చేస్తారు. అవును. సో దీనికి మరి బోర్ ఫెసిలిటీ, వాటర్ ఫెసిలిటీ ఎలా ఇస్తున్నారండి కస్టమర్స్కి? హ్యాపీగా అండి. ఇప్పుడు మనం అక్కడ ఒక జస్ట్ 15 days బ్యాక్ మనం అక్కడ బోర్ వేసాం ముందు. ఓకే. సో మనకు 3.5 inches నీళ్ళు పడ్డాయి. అంటే సఫిషియెంట్గా మనం ఒక 10 acres వరకు మనకి ఇబ్బంది ఉండదు. ఓ సూపర్. సో మనము ఆ వాటర్తోన ఈ ప్రస్తుతానికి ఒక బోర్ వేసాం, నెక్స్ట్ ఇంకో బోర్ కూడా వేస్తాం. ఓకే. సో ఈ వాటర్ ప్రతిది ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉంటుంది. కనెక్షన్ కూడా ఉంటుంది. ఎవ్రీ ప్లాట్కి ట్యాప్ కనెక్షన్ ఉంటుంది. ఓ సూపర్ సూపర్. అంట్లో ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా వస్తుంది. సో నీటి సమస్య అనేది ఇందులో లేదు. పవర్ అండ్ వాటర్ కాబట్టి ఆ రెండింటికి ఇక్కడ కొరత లేదండి. సార్ ఏదైనా కూడా మనకు బిలీవబిలిటీ. ఓకే. ఇప్పుడు ప్రతి ఏ పని చేయాలంటే మనకు ఒక నమ్మకం అంటే ఉండాలి. నమ్మకానికి కూడా మనకు ప్రామాణికం ఏంటంటే ప్రీవియస్ ఈ కంపెనీ దాదాపు 12 వెంచర్లు చేసింది. ఓకే. చేసిన ప్రతి వెంచర్ కూడా అనుకున్న టైం అంటే ఇన్ టైంలోనే ఆల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసింది. సో మనం ప్రీవియస్ మన వెంచర్లు ఏదైతే చూసినప్పుడు మీరు హ్యాపీగా నమ్మొచ్చు. అవును. సో డెవలప్మెంట్ అనేది ఒకటండి. మేము ఒకవేళ మీరు ఈ రోజు కనుక మేము డెవలప్మెంట్ చేయకపోతే ఈ ప్రాజెక్టే మాది లాస్ట్ అవుద్ది. నెక్స్ట్ మరి ప్రాజెక్ట్ చేయలేం కదా. సో ఖచ్చితంగా కస్టమర్ సాటిస్ఫాక్షన్ మాకు ముఖ్యం అండి. కస్టమర్ ఉంటేనే మేము ఉండగలుగుతాం. కాబట్టి మేము ఏదైతే ప్రామిస్ చేసామో డెవలప్మెంట్ సైడ్ ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే ఇది చేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ చేయాలి కదా. సో ఇక్కడతో జర్నీ ఆగిపోదు కదా. సో అందుకని ఆ డెవలప్మెంట్ విషయంలో ఎలాంటి డౌట్ ఉండక్కర్లేదండి. ఖచ్చితంగా డిటిసిపి అప్రూవల్స్ ప్రకారం ఏదైతే డెవలప్మెంట్స్ మనం బ్రోచర్లో ప్రామిస్ చేసామో అన్ని 100% కంప్లీట్ చేస్తారు. సో ఇక్కడ ఎన్ని గజాల వరకు కస్టమర్ అయిన వాడు తీసుకోవచ్చు బేసిక్గా? అంటే యాక్చువల్గా మామూలుగా ఇక్కడ ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మేము ఈ వెంచర్ స్పెషల్గా డిజైన్ చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఒక ప్లాట్ కొనాలంటే 10 లక్షలు 15 లక్షలు మినిమం ఎక్కడ పోయినా అప్ టు 100 kilometers రేడియస్లో కూడా. సో ఒక ఆటో నడుపుకునే అతను, ఒక కిరాణా షాప్ అతను, ఒక 20 నుంచి 30 వేలు జాబ్ చేసే అతను కూడా ప్రతి ఒక్కరికి ఒక సొంత ఇల్లు అనేది ఒక డ్రీమ్ అండి. సో ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఇప్పుడున్న ల్యాండ్ కాస్ట్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ శాతం మనము ఎక్కువ మంది అఫోర్డ్ చేయలేరు. దానికోసం మేము ఏం చేసినామంటే ఇక్కడ
100 గజాలు మినిమం 100 స్క్వేర్ యార్డ్స్ నుంచి మనం ఫ్లాటింగ్ చేయడం జరిగింది అనమాట. ఓకే. సో ఆ 100 గజాలు చేయడానికి కారణం ఏంటంటే ఆ తక్కువ బడ్జెట్లో మనం కస్టమర్కి ఫ్లాట్ ఇవ్వగలుగుతాం. ఓకే. కొనడానికి కూడా ఎక్కువ మందికి అవకాశం ఉంటుంది. అవును. అదనమాట 100 గజాల నుంచి 200, 300 వేరియస్ స్క్వేర్ యార్డ్స్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. స్టార్టింగ్ వచ్చేసి 100 గజాలు. ఓకే. 60% సోల్డ్ అవుట్. ఓకే. సో తక్కువ ప్లాట్స్ ఉన్నాయి కాబట్టి ఈస్ట్ కొన్ని ప్లాట్సే ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా ఈస్ట్ కావాలనుకుంటే కొంచెం తొందరగా వచ్చి బుక్ చేసుకుంటే మనకి ఈస్ట్ వస్తుందండి. ఎందుకంటే వెస్ట్ అంటే మీకు ఓకే నో ప్రాబ్లం, ప్లాట్స్ ఉన్నాయి కొన్ని. ఈస్ట్ అయితే కొంచెం తక్కువ ఉన్నాయండి. ఓకే. ఇప్పుడు సైజులకు వచ్చేసరికి ఇప్పుడు మినిమం ఒక 500 స్క్వేర్ యార్డ్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ అనేది ఉన్నది. ఓకే. సో 100 స్క్వేర్ యార్డ్స్ కావాలన్నా 1000 స్క్వేర్ యార్డ్స్ కావాలన్నా బాలాజీ గారు ఇక్కడ నీట్గా మనకి చూపించడం జరుగుతుంది, వాస్తు ప్రకారం చూపించడం జరుగుతుంది. ప్లస్ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ లీగల్ ఒపీనియన్స్ కానీ ఇంకేమన్నా మీకు ఏదైనా క్వశ్చనైర్ ఉన్నా కానీ దానికి సార్ గారు దాని దగ్గరుండి దానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. 15 acres సార్. ఓకే. 15 acresలో మనం ఫ్లాటింగ్ వదిలేసేసి మిగతాదంతా అంటే మన క్లబ్ హౌస్, రోడ్స్, పార్క్స్ ఇంక్లూడింగ్ వాటితో 15 acres అనమాట. ఓకే. సో ఇది మనకు ఫ్లాటింగ్ ఏరియా అనమాట. చూడండి ఎంత చక్కగా ఉంది ఇదంతా. చూసారు కదా హ్యాపీగా. ఊరు అక్కడే ఉందండి, ఊరు పక్కనే ఉన్నాం మనం, ఎక్కడో దారిలో లేవు. ఆ ముందు నుంచే మనం. సో బాలాజీ గారు ఇది మన ఎన్ని ఎకర్స్ మెగా ప్రాజెక్ట్ అండి ఇది మనది? టోటల్ 15 acres గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ సార్ ఇది. ఓకే. సో ఇందులో మనకి డిటిసి ప్లాన్స్ ప్రకారం పార్క్స్, తర్వాత క్లబ్ హౌస్, ఓకే, తర్వాత ఓవర్ వాటర్ ట్యాంక్, ఇవన్నీ ఫెసిలిటీస్ ఇస్తున్నాం. ఓకే. సో ఇదనమాట లేఅవుట్. చూడండి ఎంత బాగుంది. నిజంగా ఇక్కడ కనుక మనం ఇల్లు కట్టుకొని ఉంటే చాలా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో సో పీస్ఫుల్గా, అంటే మనకి ఇంట్లో ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఇక్కడికి వచ్చి ఉంటే మాత్రం బయట టెన్షన్స్కి చాలా రిలీఫ్ అయిపోతాం. ఇదిగోండి ఎక్కడో లేవండి, అదిగోండి ఊరు అదే కనిపిస్తుంది, ఊరు పక్కనే మన సైట్ ఉంది. సో మనం ఇంకా ఇప్పుడు కట్టుకొని ఉండొచ్చా అనే క్వశ్చన్, అసలు ఆ క్వశ్చన్ ఎలా వస్తుంది చెప్పండి? ఊరు పక్కనే సైట్ ఉన్నప్పుడు హ్యాపీగా కట్టుకొని ఉండొచ్చు. అవునండి, నిజం. సో ఇంటే ఇక్కడెక్కడో దూరం ఉంటాయండి, కానీ మనది ఊరు కానుకొనే ఉంటుంది. ఇదొక అడ్వాంటేజ్, స్పెషల్ అడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే అదిగో మీరు అక్కడ చూస్తున్నారు కదా, అది త్రిబుల్ అండి. ఓకే. సో జస్ట్ ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన త్రిబుల్ ఉంది కదా, అటు నుంచి వెళ్తుందండి, ఆడ కనిపిస్తుంది కదా. సో మనం జస్ట్ 2 kilometers ఇన్సైడ్ ఉన్నాం, లోపల సైడ్ త్రిబుల్ ఆర్లో ఉన్నాం. సో ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇక్కడ కొన్న వాళ్ళకు గ్యారంటీగా అప్రిషియేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఓఆర్ఆర్ పక్కన 1 kilometer రేడియస్లో గ్రోత్ కారిడార్ ఉంటుంది. ఓఆర్ఆర్ గ్రోత్ కారిడార్ ఉంటుంది. అలాగా త్రిబుల్ ఆర్కి 2 kilometers రేడియస్లో ఉన్నాం కాబట్టి 1 kilometer రేడియస్లో గ్రోత్ కారిడార్ ఉంటుంది. అంటే కమర్షియల్ బిల్డింగ్లు, హై రేజ్ అపార్ట్మెంట్స్ ఫ్యూచర్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. సో 1 kilometer హై రేజ్ అపార్ట్మెంట్స్ ఉన్న తర్వాత నెక్స్ట్ వచ్చేది మనదే రెసిడెన్షియల్. సో దీనికి చాలా అంటే చాలా అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో చూస్తున్నారు కదండి, బాగా చక్కగా త్రిబుల్ ఆర్ గురించి, దాని గ్రోత్ కారిడార్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇదొక్క పాయింట్ చాలండి, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అనేది. డాక్యుమెంట్ సైడ్ మీరు క్లియర్ అండి. ఓకే. కళ్ళు మూసుకొని డబ్బులు కట్టేయచ్చు. ఓకే. మీకు అప్పటికి నమ్మకం లేదనుకుంటే అప్రూవల్స్ అని తీసుకెళ్ళి మీరు చెక్ చేసుకున్నాకనే డబ్బులు కట్టవచ్చు. ఇంకో నేను ఈరోజు సైట్ విజిట్ చేశాను, నేను వన్ ఆఫ్ ది ప్లాట్ ఈరోజు సెలెక్ట్ చేసుకొని బుకింగ్ అమౌంట్ కట్టుకున్నాను. ఇన్ కేస్ మా ఇంట్లో వాళ్ళకి నచ్చకపోతే అప్పుడు నేను కట్టిన అమౌంట్ మీరు రిటర్న్ ఇవ్వగలరా అనేది చాలా మంది క్వశ్చన్. చాలా వ్యాలిడ్ క్వశ్చన్ సార్ అది. సో దానికి జనరల్గా అయితే బయట ఏ కంపెనీలో అయినా అయితే మీరు వన్స్ ఫ్లాట్ బుకింగ్ అయిన తర్వాత మీకు అమౌంట్ ఇవ్వరు. నిజం, అది 100% కామన్. కానీ మేము ఎందుకు చెప్తున్నామంటే మేము ఖచ్చితంగా ఒకవేళ నచ్చకపోతే అమౌంట్ కూడా మేము వాపస్ ఇస్తాం. కానీ మీరు అమౌంట్ వాపస్ తీసుకునే పరిస్థితి రాదు. ఎందుకు అంటే మా ప్రాజెక్ట్లో ఉన్న డెప్త్ అలాంటిది. మా ప్రాజెక్ట్కి వచ్చే బడ్జెట్లో మీకు ఎక్కడ హైదరాబాద్లో ప్లాట్ రాదు. సో ఫైనల్గా మీరు కన్విన్స్ అవుతారు తప్పితే ఫ్లాట్కు కట్టిన డబ్బులు వాపస్ తీసుకోవాలనే ఆలోచన మీకు ఎట్టి పరిస్థితుల్లో రాదు. అందుకే మేమేమంటున్నాం, ఒకవేళ మీకు నచ్చకపోతే ప్లాట్ డబ్బులు వాపస్ ఇస్తామని బల్ల గుద్ది చెప్తున్నాం. ఎందుకు? మీరు వాపస్ తీసుకునే ఆలోచన మీకు రాదు కాబట్టి. సో అదండి, ఎందుకంటే అలా డెవలప్మెంట్స్ కానీ వీళ్ళు వెంచర్ వేసే లొకేషన్ కానీ దాని ప్రీమియం ఉండడం వల్ల మనకి కస్టమర్ ఇమ్మీడియట్గా మనకి వెనక్కి పోయే ఛాన్సెస్ అసలు ఉండవు. ఇన్ కేస్
ఒక వరస్ట్ కేసు తీసుకున్నట్టయితే ఇన్ కేస్ కస్టమర్కి ఏదైనా బై డిఫాల్ట్ ఏదైనా అమౌంట్ స్ట్రక్ అయ్యి కానీ అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్గా బాలాజీ గారు అంటున్నారు ఏమంటున్నారంటే ఇది సింగిల్ ఎన్పి రూపీ కూడా కట్ చేయకుండా అతను ఎలా అయితే మనకి అమౌంట్ ఇచ్చాడో తిరిగి అలానే ఇవ్వబడుతుందని చాలా క్లుప్తంగా తను వివరించారండి. ఒక ఏరియా డెవలప్ కావాలంటే ఎంప్లాయ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి, లేదా ఒక డివోషనల్ ఏదన్నా పక్కన ఒక టెంపుల్ ఉన్నా అట్లాంటివి ఉన్నా సార్ ఇప్పుడు ఏమైపోద్ది అంటే ఆటోమేటిక్గా ఆ జనాలు వచ్చిపోవడం వల్ల ఆ ఫ్లోటింగ్ తోటి సో మనకున్న సైట్ అప్రిషియేషన్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు సరళమైసమ్మ టెంపుల్ అన్నారు మీరు, సరళమైసమ్మ టెంపుల్ మనకు హార్డ్లీ చాలా దగ్గర అంటే 5 to 6 kilometers రేడియస్లోనే ఉంటుంది. సో ఇక్కడ మనం కనుక ఒక ప్లాట్ కొని మనం ఒక కాటేజ్ లాగా కట్టినా కూడా రేపు మనం దీన్ని కొంచెం పబ్లిసిటీ చేసుకొని పలానా వెంచర్లో మన కాటేజ్ అవైలబుల్ కానీ మనం ఏదో మనకున్న ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా ఏదో రకంగా మనం పబ్లిష్ చేసుకోగలిగితే అక్కడ సరళమైసమ్మ టెంపుల్కి వెళ్ళే వాళ్ళు హ్యాపీగా మన కాటేజ్లో రెంట్కు తీసుకొని కూడా వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఫ్యూచర్లో ఆ రకంగా కూడా కస్టమర్కి ఒకవేళ కాటేజ్ కట్టినా కూడా అప్రిషియేషన్ వచ్చేసి రెంటల్ ఇన్కమ్ రావడానికి కూడా అవకాశం ఉందండి. సో అదండి, ఎందుకంటే ఇక్కడ సరళమైసమ్మ టెంపుల్ చాలా మోస్ట్ పవర్ఫుల్ అమ్మవారు. తను ఇక్కడ కొలువున్న ప్లేస్లో మనము ప్లాట్ తీసుకోవడం అనేది చాలా 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 అద్భుతం అనమాట. సో అలాంటి ఛాన్స్ చాలా మందికి రేర్గా వస్తుంది. అలాగే మనకి నియర్ బై రాచకొండ ఫోర్ట్ కూడా ఉంది, రాచకొండ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. సో నియర్ బై టూరిస్ట్ హబ్ని ఏదైతే క్రియేట్ చేయడానికి అవకాశం ఉన్న మంచి ప్లేస్ అనమాట. ఇప్పుడున్న మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇదిగో ఒక సినిమా ఇండస్ట్రీని ఉద్దేశించి మీరు ఎక్కడెక్కడో ఊటీలు ఎక్కడో వెళ్తున్నారు కదా, అంత దూరం వెళ్ళక్కర్లేదు, మన రాచకొండ హిల్స్లోనే అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి, మీరు కనుక ఓకే అనుకుంటే మేము గవర్నమెంట్ యాజ్ ఏ గవర్నమెంట్గా మీకు ఫెసిలిటీ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పారు. సో ఫ్యూచర్లో ఒకవేళ మన రేవంత్ రెడ్డి గారు కనుక దీన్ని తెలంగాణ ఫిలిం సిటీగా డెవలప్ చేస్తే మాత్రం ఇక్కడ మనం భూములు కొనలేమండి. అవునండి. సో ఇది కూడా ఒక మేజర్ అడ్వాంటేజ్ ఇక్కడ ప్లాట్ తీసుకున్న వాళ్ళకి. అవును. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మనకి విజయవాడ హైవేలో డెవలప్మెంట్స్ అనేది ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ వెంచర్ వేసాము ప్లస్ RRR వస్తున్నది ఇవన్నీ చెప్పారు కాబట్టి సో కస్టమర్కి కొంతమంది కస్టమర్స్ అవుట్రేలో కొనుక్కునే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఈఎంఐలో కూడా చూసే వాళ్ళు ఉంటారు. సో ఈఎంఐ ఆప్షన్ ఏమన్నా మన కంపెనీ ద్వారా? ఈఎంఐ అనేది ఎవరికైనా బర్డెనే. ఓకే, కొనే వాళ్ళకి కంఫర్ట్ ఉంటుంది కానీ కంపెనీకి బర్డెన్. ఓకే. కానీ మనమేం ఆలోచించామంటే మనం కొంత బేర్ చేసైనా సరే కొంతమంది ఎట్ ఏ టైం డబ్బులు కట్టుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి సో అలాంటి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ఈఎంఐ ఆప్షన్లో కొన్ని ప్లాట్స్ రిజర్వ్డ్ సమ్ ప్లాట్స్ అనేది వాళ్ళకు కేటాయించడం జరిగిందండి. ఒకవేళ ఈఎంఐలో కావాలనుకున్నా కూడా ఆ ప్లాట్స్ వాళ్ళు హ్యాపీగా ఈఎంఐలో తీసుకోవచ్చు. ఈఎంఐ ఫెసిలిటీస్ 30 months వరకు ఇస్తున్నారండి. సో ఇది కూడా ఒక అద్భుతమైన అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే ప్లాట్ తీసుకోవాలి ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనే వాళ్ళకి మాత్రం ఇది ఒక అద్భుతమైన అవకాశము. ఇలాంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే మన పిల్లల భవిష్యత్తుకి చాలా మంచిగా ఉపయోగపడుతుందండి. ప్లాటింగ్ స్టోనింగ్ పెట్టి రెడీగా ఉందండి. కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. సో మీకు డాక్యుమెంట్ పరంగా కానీ లీగల్ పరంగా కానీ అన్ని డీటెయిల్స్ అందిస్తారు. ప్లస్ ఫ్రీ సైట్ విజిట్స్ ఉంటాయి హైదరాబాద్ నుండి. యూటిలైజ్ ద ఆపర్చునిటీ.